మా ఊరి యొక్క గొప్పతనాన్ని గురించి రాయడానికి ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా అదిగదిగో అగచూడు కనిపిస్తున్నది మా ఊరు, అదిగదిగో అగచూడు కనిపిస్తున్నది మా ఊరు, కల్లా కపటం కనరాని కాకరవాయి తన పేరు, మళ్ళీ మళ్ళీ ఆదిలకొచ్చే రూపం తనకుండు, మళ్ళీ మళ్ళీ ఆదిలకొచ్చే రూపం తనకుండు, మూడు జిల్లల కలిపేటి వారధి మా ఊరు, మూడు జిల్లల కలిపేటి వారధి మా ఊరు, ఉద్యమాలకే ఊపిరి పోసిన ఖమ్మం జిల్లకి గుమ్మం మా ఊరు. అట్లా ఉద్యమాలకి ఊపిరి పోసిన ఖమ్మం జిల్లా గుమ్మం. అసలు అల్టిమేట్ పదం అది. అయితే తెలంగాణ ఉద్యమం అనేది ఖమ్మంలో లేదు అని చెప్తారు. ఫస్ట్ స్టార్ట్ అయింది ఖమ్మంలో 1969 లో కేసీఆర్ గారిని మన ఖమ్మం జైల్లో స్టార్ట్ అక్కడే కదా. అంటే కేసీఆర్ ని అక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఖమ్మంలో ఉద్యమం ఉండదు అని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనను అక్కడ తీసుకొస్తారు ఖమ్మం. ఎందుకు అంటే ఈ ఉన్న 10 జిల్లాలలో ఉద్యమం అనేది లేనటువంటి జిల్లా ఏది అంటే ఖమ్మం అనుకొని తీసుకొచ్చారు. కానీ అక్కడ కూడా ఉవ్వెత్తిన మామూలుగా తగిలలే. తర్వాత అంటే ఖమ్మం అప్పుడు అనుకున్నారు అన్నట్టు, చాలా ఉద్యమం అంటే ఖమ్మంలో ఉద్యమం లేదు, ఇది ఆంధ్ర బోర్డర్ లో ఉంటది అని చెప్పేసి అన్నారు. కానీ 1969 లో తొలి దశ ఉద్యమం అనేది జరిగింది. రవీంద్రనాథ్ అని ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, ఆయనతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు 1969 లో. అంటే ఉద్యమం మొదలైందే ఖమ్మం జిల్లాలో. అది తెలపడం కోసమని నేను దాన్ని తీసుకోవడం జరిగింది. మన పాతసారథి టీచర్ కూడా ఖమ్మం జిల్లా. సో ఫస్ట్ అక్కడే కదా బాగా జనాలు, తెలంగాణ ప్రాంత ప్రజలు బాగా ఏమంటాం పీడితకు గురి అయింది అక్కడే. కాబట్టి మొట్టమొదటగా ఆ పార్థసారథి ప్రిన్సిపల్. సో అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ మలిదశ ఉద్యమం కూడా అక్కడే స్టార్ట్ అయింది. సో మీ ఊరు 3 జిల్లాలు అన్నారు సార్. మూడు జిల్లాలు, ఒకటి సూర్యాపేట, ఖమ్మం, ఇంకో జిల్లా అంటే సూర్యాపేట అంటే జిల్లాలు ఏర్పడక ముందుకు రాసుకున్నాం మేడం. ఇది నల్గొండ. సూర్యాపేట అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ కదా. అవునాను. ఇటు మాకు ఒక 4 కిలోమీటర్లు ఇటు పోయినాం అనుకోండి, కూడలి నల్గొండ జిల్లా. కూడలి నల్గొండ నల్గొండ. తర్వాత ఇటువైపు వెళ్ళినాం అనుకోండి తానంచెర్ల, అది వరంగల్ కిందకి వస్తుంది. ఇది బురాన్పురం 4 కిలోమీటర్లు పోతే బురాన్పురం తానంచెర్ల వస్తుంది. అది 4 కిలోమీటర్లు పోతే అది వరంగల్ జిల్లా. ఇటేమో నల్గొండ, ఇటు వరంగల్, ఇటు ఖమ్మం. మాది బోర్డర్ లో ఉంటది కదా ఖమ్మం. కాబట్టి ఈ 3 జిల్లాల్ని కలిపేటటువంటి ఒక వారధి, అంటే నిచ్చెన లాగా వంతెన లాంటిది మా ఊరు అని చెప్పి రాసుకోవడం. అక్కడ వాటర్ అని అక్కడ చాలా బాగుంది వాతావరణం, చాలా ప్రశాంతంగా. ఊరు కూడా చాలా ప్రశాంతమైన ఊరు, చాలా ప్రశాంతమైన. అందుకనే మేము ఆ ఊర్లో అన్ని రోజులు స్పెండ్ చేయగలిగినాం. మళ్ళీ సెకండ్ టైం కూడా రావడానికి కూడా మన అక్కడ కాకరబాయి గ్రామంలో ఉన్న సింగర్స్ గాని సార్ వాళ్ళు కానీ మైసర్. సో అందువల్ల మేము మళ్ళీ సెకండ్ టైం కూడా రావాలని. చాలా మంచి, ఆయన అద్భుతమైన గానం, వాళ్ళ మదర్ కూడా అద్భుతమైనటువంటి గొంతు. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మంచి ఆదరణ. అతిథులకి ఎట్లా చూసుకోవాలో ఆ విధంగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అంటే నేను ఇప్పుడు రాసుకున్న దాంట్లో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా వస్తాయి. చాలా 10-15 చరణాలు ఉంటాయి దాంట్లో. అట్లా అలాంటివన్నీ కూడా వస్తాయి అన్నట్టు. అంటే అందులో మా ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు అవన్నీ కూడా అందులో కలిపి రాసుకోవడం అనేది జరిగింది. సరే, అది ఎప్పుడన్నా మనం తర్వాత తప్పకుండా. సో మరొక పాట, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మనం ప్రతి మనిషి మనము పరిపాలన ఉండాలంటే ఖచ్చితంగా ఓటు మనం డిసైడ్ చేసుకొని, మన ఏమంటాం కదా, మన గోతిని మనమే తవ్వుకునే పరిస్థితి అన్నట్టు. సో జనాలలో మంచి మార్పు అంటే అవగాహన ఉండి పూర్తిగా, సో మనం దేనికి బెండు కాకుండా, డబ్బుకి బెండు కాకుండా ఉండి మనం కరెక్ట్ అయిన పరిపాలన ఎంచుకుంటే ఏ విధంగా ఉంటది ప్రభుత్వం. లేదు మనకి అలవాటు అయిపోయి, సో వచ్చుతున్నాయి కదా ఇప్పుడు ఓటు గిన్ని పైసలు తీసుకొని మనం తర్వాత ముచ్చట అనేసి ఉంటది. అట్లా అటువంటి పరిస్థితుల మీద ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అటువంటి పరిస్థితుల మీద ఏమైనా మీరు పాట రాశారా సార్? ఒక పాట వినిపించండి. ఎన్నికలు అంటే ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్నాయి.
అంటే ఓటుకు నోటు లేకపోతే వేసే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో అంటే నేను ఒక సరే ప్రేక్షకులకి మా ఊరి వాళ్ళకి ప్రధానంగా ఎన్నికలలో ఓటు వేసే ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఏంటి అంటే ఆ డబ్బును ముడిపెట్టకండి. ఆ ఓటుని నోటుతో కొనుక్కోవడం ద్వారా ఆ గెలిచేటటువంటి అభ్యర్థి తను ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసమే చూస్తాడు తప్ప పూర్తిగా తన మనస్ఫూర్తిగా సేవ చేయడానికి ఆయన యొక్క మనసు అనేది అంగీకరించారు. కాబట్టి ఆ నోటు అనేది వద్దు అని చెప్పడం కోసం నేను ఒక 4 లైన్లు రాసుకోవడం జరిగింది. ఆ లైన్లని వినిపిస్తా. రంగు కాగితము కొరకు ఓ ఓటరన్నా, పొంగిపోయి అమ్ముకోకు నీ ఓటురన్నా. రంగు కాగితము కొరకు ఓ ఓటరన్నా, పొంగిపోయి అమ్ముకోకు నీ ఓటురన్నా. 5 ఏళ్లకోసారి వస్తుంది అవకాశము, 5 ఏళ్లకోసారి వస్తుంది అవకాశము. 500 నోటుతో నీకేమి సుఖము. రంగు కాగితము కొరకు ఓ ఓటరన్నా, పొంగిపోయి అమ్ముకోకు నీ ఓటురన్నా. ఉచితాల పథకాలు ఉచితాలు కాదో ఈ ఉత్తుత్తి మాటలకు ఉరికురికి పోకోయి. ఉచితాల పథకాలు ఉచితాలు కాదో ఈ ఉత్తుత్తి మాటలకు ఉరుకురికి పోకోయి. జోరుగా దండాలు 2 సేతుల నేడు గెలిసాక పొడిసేను రాబందుడే గల రేపు. జోరుగా దండాలు 2 సేతుల నేడు గెలిసాక పొడిసేను రాబందుడే గల రేపు. నమ్మొద్దు నమ్మొద్దు కాకమ్మ కథలను, కనరారు ఎవ్వరు నీ కన్నీటి గాథలను. రంగు కాగితము కొరకు ఓ ఓటరన్నా, పొంగిపోయి అమ్ముకోకు నీ ఓటురన్నా, నీ ఓటురన్నా. ఇట్లా రాసుకున్నాను. సూపర్. రంగు కాగితం కొరకు నిజంగా ఈ పాట పూర్తిగా రాసారా? ఇంతవరకే అంతవరకు రాసుకున్నాను మేడం. అంతవరకు రాసుకుని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే రాసి స్టేటస్ పెట్టుకున్నాను. సో మరి ఎలా వచ్చింది ఆదరణ? అంటే బాగుంది అంటే అందరూ సమాజంలో నీతి నిజాయితీగా అంటే ఇప్పుడు లోకం నడవదు నిజంగా. కాబట్టి ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు అంటే ఉండరు, ఎందుకంటే వాళ్ళకు నోటు మిస్ అయిపోతుందో అని. కాబట్టి సరే ఎవరు ఏమనుకున్నా మన ప్రయత్నం మనం చేయాలి. కవిగా, ఒక రచయితగా, ఒక గాయకుడిగా మీరు రాయాల్సిందే, పాడాల్సిందే. కొంచెం మనం పర్సనల్ లైఫ్ లోకి, మీ పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయితే సో అసలు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వర్క్ ఏంటి? మాది పల్లె వాతావరణం, మంచి పల్లెటూరు. అయితే మేము మొత్తం కూడా మా తల్లిదండ్రులకి 4 2 అక్కలు, 2 అన్నదమ్ములు, నేను చిన్నవాడిని. నాకంటే పెద్దవాళ్ళు 3 ఉంటారు. ఇక వాళ్ళందరూ కూడా వ్యవసాయం. నేను వచ్చేసి సరే మా తల్లిదండ్రులు నన్ను చిన్నవాడినిగా చదివించారు కాబట్టి ఎంఏ బీఈడి అయిపోయింది. ఎంఏ బీఈడి తోటి నేను ప్రజెంట్ ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. ఓకే. నాకు తెలిసి తెలుగు ఉపాధ్యాయుడు అనుకుంటా. అవును మేడం. ఎందుకంటే మీ పద ఉచ్చారణ కానీ, మీ పదాల అల్లిక కానీ, మీరు మాట్లాడే విధానం కానీ నాకు సో ఈ పాటలు రాసుకునే మ్యాక్సిమం తెలుగు పండితులు చాలా బాగుంటాయి. వాళ్ళ మాట్లాడే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని నేను అన్నాను తెలుగు ఉపాధ్యాయుడు. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వృత్తి? 2012లో స్టార్ట్ చేశాను మేడం. 2012 అంటే 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాలు. ఓకే. ఎక్కడ సిటీలోనే? సిటీకి వచ్చి 3 years అయింది, హైదరాబాద్కి వచ్చి. అంతకుముందు ఖమ్మంలో. సో మరి మీరు ఎప్పటి నుంచి పాటలు స్టార్ట్ చేసేసారు? పాడటం కానీ, రాయడం కానీ? పాటలు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అన్నా రాయడం అన్న ఇష్టం ఉండే, కానీ కొంత బిడియం ఉండేది, భయం. మీకు చాలా ఏమంటాం, మొహమాటం, కొంచెం సిగ్గు ఎక్కువ అని నాకు తెలుసు. మొహమాటం ఉండేది. దానివల్ల దాన్ని అణిచిపెట్టేశాను, అంటే ఆ కళని అణిచిపెట్టేశాను. తర్వాత నేను 2013లో అనుకుంటా, 2013లో 2013లో ఖమ్మంలో స్కూల్లో చేస్తున్నప్పుడు
నా గొంతుని గమనించిన మిత్రుడు గోరెమే సార్ అని, ఆయన బలవంతాన నన్ను స్టేజ్ ఎక్కించి పాడిపించారు. బాడీ మొత్తం ఆ రోజు హార్ట్ బీట్ వచ్చినాలే. అది అక్షరాల సిరులు ఎన్నో అమ్మ భాషలో, ఆత్మీయత అనురాగం కురిపించే మాతృమూర్తిలో. అక్షరాల సిరులు ఎన్నో అమ్మ భాషలో, ఆత్మీయత అనురాగం కురిపించే అమ్మ ప్రేమలో. ఆలను చనుబాలుగా, ఈలను తన స్పర్శగా, ఊలను ఊయల ఊపుగా నేర్పినట్టి మాతృభాష అమ్మేగా అని ఒక కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో నన్ను బలవంతంగా తను పాడిపించడానికి ప్రయత్నం చేసిండు. అప్పుడు నాకున్న భయం పోయింది 2013లో. అన్ని సంవత్సరాలకి అప్పటికి మీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ స్టేజ్ మీద పాడాలి? చిన్నప్పటి నుంచి నాకు ఉంటది, చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆ కళ ఉంది, అంటే పాడగలుగుతా. ఎందుకు అంటే అమ్మ పాడుతూ ఉండేది ఉయ్యాల పాటలు కానివ్వండి, ఇంకా నిద్రపోవాలంటే మాకు అమ్మ పాట వింటే నిద్రపోయేది. మంచిగానే ఉండే గానం. ఊరుకు ఉత్తరాన ఊడల మర్రి ఊడల మర్రి కింద కోనేరు పుట్ట ఓ కోనేరు పుట్టలోన కోడేనా గన్నా ఓ కోడేనా గన్నా అని అమ్మ పాడుతూ ఉండేది అన్నట్టు. ఎంత బాగుంది ఆ పాటలు ఆ సంగీతానికి లయకు అనుగుణంగా ఉండి మై మర్చిపోయి నిద్రపోతా ఉండేది. నిద్రపోవాలంటే అమ్మ పాట పాడాల్సిందే ఉండేది. అట్లా ఆ పాటలు. తర్వాత మన యాదవ్స్ కాబట్టి మా అన్న అంటే నాకంటే పెద్ద ఆయన కూడా పాటలు పాడతాడు. పేరీలు కొట్టుకుంటూ పాడతాడు. ఆయన కూడా మంచి పాటలు, బోర సైజులని ఆయన కూడా మంచి పాటలు పాడతాడు. బేరీలు గంపలు ఎలా తీయాలంటే ఇక ఆయన ఎలా వస్తాడు అన్నట్టు. వాళ్ళకు బ్యాచ్ ఉంటుంది. అందులో మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు ఇంకొకటి ఉంటాడు గంగయ్య అని, ఈయన ఇద్దరు కలిసి పాడుతూనే ఉంటారు అన్నట్టు. ఇట్లా వీళ్ళందరూ పాడుతున్నప్పుడు నాకు కూడా పాటలు అంటే ఇష్టం, పాటలు వస్తాయి, కానీ భయం ఎక్కువ. పాడకుండా ఇక ఆ రోజు 2013లో మా సార్ వల్ల అట్లా భయం అనేది పోయి కొంచెం వచ్చింది అన్నట్టు. ఆ వచ్చినటువంటి కళని 2014లో అప్పటి వరకు చిన్న చిన్న పదాలని, చిన్న చిన్న కవితల్ని 2-3 లైన్లు రాసుకుంటూ ఉండేవాడిని. 2014లో ప్రధానమంత్రి మోడీ అయింది కదా. మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టినప్పుడు 2014లో నాకు ఎందుకో పాట రాయాలనిపించింది ఆ కార్యక్రమం మీద. అప్పుడు 4 చరణాలతోటి ఆ పాట మొత్తం పూర్తి చేసినాను. అప్పుడు నాకు నాలో రచయిత కూడా ఉన్నాడని చెప్పేసి నాకు అనిపించింది. ఒక్కసారి మీ నోటి